ఇద్దరితో ఆగల. మళ్ళీ రామగిరిలో మళ్ళీ ఎన్నిక జరపాల్సి వస్తుంది కాబట్టి భయానక వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని చెప్పి లింగమయ్య అని చెప్పి మన పార్టీకి సంబంధించిన ఒక కురుబ నాయకుడు, ఒక బీసీ నాయకుడు ఏకంగా యాక్టివ్గా ఉన్నాడు అని ఆ మనిషిని కొట్టి చంపారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకు ఈ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు అని చెప్పి. అరే మంచి చెయ్యి, సూపర్ 6 హామీ ఇచ్చినాం, సూపర్ 7 హామీ ఇచ్చినాం, పిల్లలకు చేయాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టు, ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో పెట్టు, రైతులకు అన్యాయం చేస్తా ఉన్నాం. ఇవన్నీ సరిదిద్దుకొని మంచి చెయ్యి, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటే ఆటోమేటిక్లీ ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ ఈ మాదిరిగా దిగజారిపోయి మనుషులను చంపే స్థాయిలో రాజకీయాలు చేయడం మొదలు పెడితే, దానికి పోలీసులను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తే వ్యవస్థలు ఎంత దిగజారిపోతాయి అని చెప్పడానికి పూర్వపు రోజుల్లో మనం అంతా బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం. బీహార్లో ఎలా ఉండేటివి, బీహార్లో అలా ఉండేటివి అని. ఈరోజు బీహార్ గురించి మాట్లాడాల్సిన పనుల ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి చూస్తే బీహార్ను మించిపోయిన పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తూ ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, కష్టాలు శాశ్వతం కాదు. ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెలుతురు వస్తుంది. ఇది ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోండి. చూస్తూ కన్ను మూసుకుంటే 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఈ 3 ఏళ్ళు మాత్రం గట్టిగా తోడుగా నిలబడండి, నాకు తోడుగా నిలబడండి, ప్రజలకు తోడుగా నిలబడండి. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. ఈసారి జగన్ 2 పాలన ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్తాను. ఈసారి జగన్ 2 పాలనలో మాత్రం ప్రతి కార్యకర్తకు మీ జగన్ తోడుగా ఉంటాడని ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళు ప్రజల తరపున నిలబడదాం, ప్రజల కోసం పోరాడదాం. విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఎప్పటికీ నిలుస్తుందన్న సంకేతం ఖచ్చితంగా ఇద్దామని చెప్పి మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నాను.